వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో గల పాతపట్నం శాసనసభ్యులు వారి నూతన కార్యాలయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, వామా పీడీ బి సుధాకర్, వీరితో పాటు అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం సిలగం రోడ్డు శవనపుట్టుగ గ్రామం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కవిటి మండలం తోటవీధి గ్రామానికి చెందిన పొడియ సీతారాం మరియొక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. జాడుపుడి నుండి తమ గ్రామానికి ఇద్దరు స్నేహితులు ద్విచక్ర వాహనంపై సిలగం రోడ్డులో వస్తుండగా రోడ్డు చాలా ఇరుగ్గా ఉండడం వల్ల ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు అంచులకు బైక్ దిగి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అటువైపుగా పెళ్లికి వెళ్తున్న శవనపుట్టుగ యువత వీరిని చూసి అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు. సీతారాం అనే వ్యక్తికి తలకు బలమైన గాయాలవ్వగా మరొక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఇరువురిని సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం పరిధిలో గల పిఎల్పురం గ్రామ పంచాయతీలో ద్వారకాపురం గ్రామానికి పీటీ రోడ్ నుంచి ద్వారకాపురం రోడ్డుకు ప్రధానమంత్రి జన్మన్ నిధుల సహకారంతో బీటీ రోడ్ నిర్మాణంకు శంకుస్థాపన చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాక్సెస్ ఒప్పందం రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాక్సెస్ సెకి ఒప్పందాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ట్రూ ఆఫ్ సబ్ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఏపీ ఈపీడీసీఎల్ శ్రీకాకుళం ఎస్ఈ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనిట్ విద్యుత్ను 4.60 చొప్పున కొనుగోలు చేసేందుకు యాక్సెస్ కంపెనీలతో రాష్ట్ర డిస్కాంలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచమని సరే కదా తగ్గిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీలను రెట్టింపు చేయడం ప్రజలను దగా చేయడం కాదా అని వారు ప్రశ్నించారు. ఎన్నిటికి ముందు స్మార్ట్ మీటర్లు పగలగొట్టిందని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత స్మార్ట్ మీటర్లు పెట్టడం దుర్మార్గమైందని వారు విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై 25 ఏళ్ల పాటు 15,000 కోట్ల భారం వేసే ఈ ఒప్పందాన్ని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదముద్ర వేయడం అన్యాయమని అన్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు, సబ్ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ప్రజల మద్దతుతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి తేజేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ అమ్మన్నాయుడు, వివిధ సంఘాల నాయకులు ఎం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుతుటి ఈశ్వర్రావు ఆధ్వర్యంలో రణస్థలం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల యొక్క వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాటిని పరిష్కరించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పీజీఆర్ఎస్ కార్యక్రమం యొక్క ఉపయోగం గురించి, సదరు పీజీఆర్ఎస్ ద్వారా వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎలా పరిష్కరించుకోవాలి అని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి 126 అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు తగు చర్యల నిమిత్తం ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, కూటమి నాయకులు, అధిక సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు. కవిటి మండలంలోని ప్రగడపుట్టుగ గ్రామంలో వెలసియున్న కోదండరాముని 57వ తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా శుక్రవారం కోదండరాముని కళ్యాణం బల్లెడి ఎర్రప్ప దంపతులచే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏకాదశి నుంచి ప్రారంభమై పౌర్ణమి వరకు 5 రోజులు జరిగే కళ్యాణంలో కుంకుమ పూజలు, సామూహిక కళ్యాణాలతో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వహణ కమిటీ తెలియజేశారు.
వరంపురం వాస్తవ్యులు, అంపోలు కోర్మాచార్యులు వాస్తవ్యులు ప్రసాదస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పూజలలో గ్రామంలోని పలువురు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి నిర్వహించే పూజలలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ తెలియజేశారు. ఈ పూజలలో గ్రామంలోని భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాసులు కూడా పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం నర్సన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన జీవితంలో ఎంతో మంది నిరుద్యోగులు తన వద్దకు వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరడం జరిగిందని, ఆ అవకాశాలని వారికి అందిపుచ్చుకునే విధంగా చర్యలు తీసుకున్నానని వివరించారు. అయితే దానిలో చిన్న ఉద్యోగులుగా పరిశ్రమలు తీసుకుంటున్నాయని, దానివల్ల తమకు ప్రయోజనం లేకుండా పోయిందంటూ ఎంతో మంది తన వద్దకు వచ్చి వాపోయారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తన దృష్టిలో వచ్చిన పలువురు నిరుద్యోగులకు తగు సూచనలు ఇస్తూ ఏ ఉద్యోగానికైనా అనుభవం కావాలని కోరుతారని, ముందుగా చిన్న ఉద్యోగమైనా చేసినప్పుడే అనుభవం కలుగుతుందని వివరించారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం హయాంలో ఈ ఆర్థిక సంవత్సరంలో గత 3 నెలలు నిర్వహించిన మెగా జాబ్ మేళలో 1327 మంది ఉద్యోగాలను పలు పరిశ్రమల్లో పొందారని ఆయన గుర్తు చేశారు. నేడు జరిగిన జాబ్ మేళలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పరిశ్రమలో చేరాలని, తద్వారా భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రంలో గల ఉషోదయ యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కవిటి శ్రీ కళ్యాణి కళ్యాణ మండపంలో జరిగింది. అధ్యక్షులు ఆరంగి కృష్ణారావు, ఉపాధ్యక్షులు బెందాలం చక్రాధర్, కార్యదర్శి పొల్లాయి రుద్రయ్య, సహాయ కార్యదర్శి ఆదినారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి అబ్బాయి, కల్చరల్ కార్యదర్శి గోపి, క్రీడా కార్యదర్శి నవీన్, మీడియా కార్యదర్శిగా సుదర్శన్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ శుభాకాంక్షలు తెలిపి యువజన సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపుగా 4 దశాబ్దాల కాలం పూర్తి చేసుకున్న ఉషోదయ యువజన సంఘానికి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. యువతకు అధిక ప్రాముఖ్యతనిచ్చి రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలవాలని కోరారు. కొత్తవారికి అవకాశం ఇవ్వటం వలన సంఘంలోని మెలకువలు తెలుసుకుని సంఘాభివృద్ధికి తోడ్పడతారని అన్నారు. అప్పట్లో దివంగత బెందాలం ప్రకాష్ బాబు ఉషోదయ యువజన సంఘానికి చేసిన వాటిని గుర్తు చేసుకున్నారు. సంఘానికి భవన నిర్మాణానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రభుత్వం తరపున నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సంఘ సభ్యులు ఆయనకు ఘనంగా సన్మానించారు. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుటి మండలంలో గల ఎస్ఎల్పురం గ్రామ పంచాయతీలో టీజీ రోడ్ నుండి గంగన్నపేట వయో ఎస్ఎల్పురం వరకు ప్రధానమంత్రి జన్మాన్ నిధులతో 2,65,00,000 రూపాయల వ్యయంతో రోడ్డు శంకుస్థాపన చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ సూపరింటెండెంట్ కనకరాజు తెలిపారు. భారత్ త్రివిధ దళాలు పాకిస్తాన్ తీవ్రవాదుల స్థావరాలపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు భారీ మద్దతు లభిస్తుంది. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో పహల్గాం దాడికి ప్రతీకార దాడిగా బుధవారం పాకిస్తాన్పై భారత్ త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాదుల స్థావరాలపై ఏకకాలంలో దాడి చేయడంపై భారతదేశమంతా హర్షిస్తుందని, శాంతియుతంగా ఉన్న భారతీయులపై దాడి చేస్తే ఆ దాడి తాలూకు ప్రభావం ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్కు భారత్ రుచి చూపించిందని, పహల్గాంలో అమాయకులైన టూరిస్టులపై పాకిస్తాన్ ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ చేసిన ఈ ప్రతీకార చర్యకు యావత్ భారతదేశంతో పాటు నేను కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నానని ఎమ్మెల్యే గౌత్ శిరీష అన్నారు. నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా, గతంలో కాశ్మీర్ లోని మన భారతీయుల మీద, ముఖ్యంగా మన సోదరుల మీద జరిగిన దాడికి ఈరోజు మోడీ గారు తీర్చుకున్న బదులు మేమందరం కూడా చాలా గర్వంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
భారతదేశం శాంతి కాముక దేశమే, కానీ మా దేశస్తుల జోలికి వస్తే దానికి మించి మేము సమాధానం ఇవ్వగలమని ఈరోజు ప్రపంచంలో భారతదేశం గురించి అందరూ ప్రతి ఒక్కరు గర్వపడేలా మోడీ గారి కార్యక్రమం చేశారు. ఏ సాధారణ పౌరులకి జోలికి వెళ్లకుండా ముఖ్యంగా మన భారతీయుల మీద దండయాత్ర చేసిన ముష్కర్లు నిన్న మన సేనలు ముట్టుపెట్టడం మాత్రం ప్రతి ఒక్కరం కూడా ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నామండి. ఈ విధంగానే ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి అండగా నిల్చోవాలి. పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలకి ఎట్టి పరిస్థితుల్లోని నోరు మూసుకునేది లేదు. ధీటుగా సమాధానం చెప్తామని ప్రతి ఒక్క జవాన్ తాలూకు కుటుంబానికి కూడా మేమందరం భారతీయులుగా తోడుండి అండగా ఉంటామని ఈ రోజు వాళ్ళు చేసిన దానికి మేమందరం కూడా సెల్యూట్ చేస్తాం. భారత్ జోలికి ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా రావాలంటే భయపడే విధంగా ప్రపంచ దేశాలకు ఒక సందేశం ఇచ్చేలా ఈ దాడి కనిపిస్తుందని తెలియజేశారు. అంతేకాకుండా శాంతియుతంగా ఉన్న భారత్ పై ఇక ముందు ఏ ఉగ్రవాద సంస్థలైనా దాడి చేయాలంటే భయపడేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పారని పేర్కొన్నారు. పలాసాలో స్థానిక యువకులు ప్రజలతో ఎమ్మెల్యే గౌత్ శిరీష సింధూర్ ఆపరేషన్ సక్సెస్ పై భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని గురువారం సింగర్ శ్రీకృష్ణ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుల శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.